రోడ్లేస్తేనే ఓట్లేస్తామని ఏపీలో ఆ ఊరోళ్ళు చేసిన గుర్రాల నిరసన చూసినాం కదా వల్ల. ఇక కామారెడ్డి జిల్లా లక్ష్మీరాజులపల్లి అనే ఊరోళ్ళేమో మా ఊరిని దత్తత తీసుకుంటా అని మాటిచ్చి ఓట్లు అడుగుర్రి అని ఊరు మొదట్లా ఫ్లెక్సీ పెట్టి నిరసన చేస్తున్నారు వాళ్ళకిట్లా. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరాజులపల్లి ఊరోలు కట్టిన ఫ్లెక్సీ ఇది. మాట ఇవ్వండి, ఓట్లు అడగండి, మా గ్రామాన్ని దత్తత తీసుకోండి మహాప్రభు. అయ్యా గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎంపీ అభ్యర్థులకు మనవి అనుకుంటా ఊరి సమస్యలన్నీ రాసిపెట్టిర్రు. గ్రామాల అభివృద్ధిలో కామారెడ్డి జిల్లాలో ఉన్న 526 ఊర్లల్లా లాస్ట్ ప్లేసు ఈ ఊరిదేనట. చాలా గొప్ప ముచ్చట కదా. ఇక జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలోనే ఉందట, కానీ అభివృద్ధిలో మాత్రం 1000 కిలోమీటర్ల దూరంలో ఉందట. గ్రామం ఏర్పడి 30 సంవత్సరాలు కావస్తున్నా కానీ తండాలలో జరిగిన అభివృద్ధి కూడా మా గ్రామంలో జరగలేదు. ఎందుకు అంటే కొన్ని రకాల మన రాజకీయ నాయకుల వల్లనే కావచ్చు. అయితే ఎలక్షన్లు వచ్చినప్పుడే మా గ్రామం గుర్తుకొస్తుంది, దాని తర్వాత ఎవరికీ గుర్తురాదు. ఇప్పటికైనా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ విన్నపం ఏంటంటే మా గ్రామాన్ని ఎలక్షన్ల పరంగా వాడుకోవడం కాకుండా గెలిచిన తర్వాత మా గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరుతున్నాము. లో వోల్టేజ్ కరెంటు, మంచినీళ్ళు ఉండయి, మురుగు కాలువలు చక్కగా లేవు. మున్పట్ల వేసిన సీసీ రోడ్లన్నీ మట్టిలో మునిగిపోయినాయట. అదేదో అంటారు కదా, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది అన్నట్టు. 30 ఏళ్ల కిందట ఎట్లుండేనో ఇప్పుడు కూడా అట్లే ఉందట ఈ ఊరు. ఇక ఊరన్నప్పుడు ఏదైనా విగ్రహం ఉంటది కదా, కానీ ఒక్క జాతీయ నాయకుల విగ్రహాలు లేవట. ఇంకా చిత్రమైన ముచ్చట ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులనే గాని గూగుల్ వెబ్సైట్లనే గాని ఈ ఊరి పేరే కానరాదట అసలు. అందుకే దత్తత తీసుకుంటామని మాట ఇర్రి, ఓట్లు అడుగుర్రి, లేదంటే ఓట్లే వేయమని ఫ్లెక్సీ పెట్టి గరం అవుతుర్రు. కానీ మునుపట్ల చాలా మంది లీడర్లు దత్తత తీసుకున్న ఊర్ల పరిస్థితిలో కూడా పెద్దగా మార్పులేం వచ్చినట్టు కొడతలేవన్నా. మీ ఊరిని దత్తత తీసుకుంటామని మాట ఇచ్చినా మార్పు వస్తుందన్న గ్యారంటీ అయితే ఉండదేమో. అవునో కాకపోవునో కానీ రాను ఓటర్లు చైతన్యవంతులై లీడర్లకు పరిశానలు ఎక్కువైతున్నట్టే కొడుతున్నాయి. ఓటర్ల డిమాండ్లు, నిరసనలు, బాయ్కాట్లు చూస్తుంటేనైతే